జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. సనాతన ధర్మంకి అందరికీ కూడా స్వాగతము. మనము సనాతన ధర్మంలో చెప్పుకుంటున్న రామాయణము బాలకాండ ఇంతవరకు కూడా 24 సర్గలు పూర్తయింది. 25వ సర్గ. ఈ ముందు 24 సర్గలు ఎవరైనా వినకపోతే కనుక ఈ వీడియో కింద ఆ ప్లేలిస్ట్ లింక్ అంతా కూడా పెడతాను, వెళ్ళి దానిని కూడా వినండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడంతో పాటుగా ఈ వీడియో కింద జై శ్రీరామ్ అని ఒక కామెంట్ కూడా చేయండి. అలాగే ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక రామాయణ కథా ప్రారంభం చేసుకుందాము. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. వక్రతుण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. ओं शुक्लां ब्रह्मविचारसारपरमाम् आद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयजाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां च दधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम्. शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणी वासरापेठनिलये सरस्वती नमोऽस्तुते. या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा. कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं. गोष्पदेकदवाराशं मशयेकतराक्षसं रामायण महामालारत्नं वन्दे अनिलात्मजं. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि. बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगताम् अजाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणा भवेत्. वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम्. अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यातं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलं. नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै. नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. విశ్వామిత్రుడు చెప్పిన తాటక వృత్తాంతం అంతా కూడా శ్రద్ధగా విన్న శ్రీరాముడు విశ్వామిత్రుడిని ఇలా అడిగారుట. ఓ మునిపుంగవా, సాధారణంగా యక్షులు తక్కువ బలం కలవారు అంటారు కదా, మరి యక్షిణి అయిన తాటకకు అంత బలము వీరత్వము ఎలా వచ్చింది అని అడిగారుట. దానికి విశ్వామిత్రుడు ఇలా సమాధానం చెబుతున్నాడుట. ఓ రామా, పూర్వము సుకేతుడు అనే బలవంతుడు అయిన యక్షుడు ఉండేవాడు. అతనికి సంతానం లేదు. సంతానం కోసం అతడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. సుకేతుడికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమి వరం కావాలో కోరుకోమని అడిగాడు. ఆ యక్షుడు సంతానము కావాలి అని అడిగాడు. దానికి బ్రహ్మదేవుడు 1000 ఏనుగుల బలవంతురాలను కుమార్తెను ప్రసాదించాడు, కానీ పుత్ర సంతానం మాత్రం ఇవ్వలేదు. ఆమె పేరే తాటక. తాటక పెరిగి పెద్దది అయ్యింది. సుకేతుడు తన కుమార్తె తాటకను సుందుడు అనేవాడికిచ్చి వివాహం చేశాడు. ఆ తరువాత సుందుడికి తాటకకు మహాబలవంతుడైన మారీచుడు అనే ఒక కుమారుడు జన్మించాడు. అగస్త్యుడి శాపం వలన సుందుడు మరణించాడు. అప్పుడు తాటక మారీచుడు ఇద్దరూ కలిసి అగస్త్యుడిని చంపి తినడానికి అతని మీదకి వెళ్ళారు. అప్పుడు అగస్త్యుడు మారీచుడిని నీవు రాక్షసుడివి కా అని శపించాడు. తాటకను నీవు వికృత రూపంలో భయంకరంగా మనుష్యులను చంపి తింటూ జీవించు అని శపించాడు. ఇక అప్పటి నుండి కూడా తాటక అగస్త్యుడు సంచరించిన ఈ వనమంతా కూడా నాశనం చేస్తోంది. ఓ రామా, తాటక స్త్రీ అని సంకోచించవద్దు. ఆమె దుర్మార్గురాలు, లోకకంటకురాలు. మునులను బ్రాహ్మణులను రక్షించడానికి ఆమెను నువ్వు సంహరించు. ఈమెకు ఉన్న వరములు శాపముల వలన ఈమెను నీవు తప్ప వేరెవరూ కూడా సంహరించలేరు. లోకము యొక్క హితము కోరి రాజు స్త్రీ పురుష భేదము లేకుండా
ఎవరినైనా సంహరించవచ్చును. రాజు ప్రజలను రక్షించడానికి చేసే పని పాపమైనా సరే రాజుకు ఆ పాపం అంటదు. ఇది రాజ్యపాలనలో ముఖ్య సూత్రము. ధర్మానికి విరుద్ధంగా ప్రజలకు కంటకంగా పరిణమించిన తాటకను సంహరించడము పాపము కాదు అని విశ్వామిత్రుడు శ్రీరామునికి చెబుతూ, అదే కాకుండా గతంలో అలా జరిగిన కొన్ని ఉదాహరణలు కూడా విశ్వామిత్రుడు శ్రీరామునికి తెలిపాడు. అవి పూర్వము విరోచరుని కుమార్తె భూదేవిని చంపబోయింది. అప్పుడు దేవేంద్రుడు ఆమెను చంపాడు. పూర్వము శుక్రాచార్యుని తల్లి లోకంలో ఇంద్రుడు ఉండకూడదు అనే కోరికతో తీవ్రంగా తపస్సు చేసింది. ధర్మవిరుద్ధమైన ఆమె తపస్సును భగ్నం చేసి ఆమెను చంపాడు శ్రీ విష్ణువు అని విశ్వామిత్రుడు శ్రీరామునికి చెప్పడమే కాకుండా ఇంకా ఈ విధంగా అన్నారుట. ఓ రామ, వీరే కాదు, ధర్మవిరుద్ధంగా ప్రవర్తించిన స్త్రీలను ఎందరినో చంపారు. కాబట్టి నువ్వు కూడా స్త్రీ అని సంకోచించక తాటకను సంహరించు అని శ్రీరాముడికి చెప్పాట విశ్వామిత్రుడు. ఇలా ఇంతటితో శ్రీమద్ రామాయణము బాలకాండ 25వ సర్గ సమాప్తము. హరి ఓం దత్సత్. శ్రీ చంద్రశేఖర పాహి మాం.